వాట్ ఎ నైస్ వ్యూ, ఎక్సలెంట్. గోదావరి ఇది ఒక జీవనది. సో ఇదైతే టెంపుల్ వ్యూ ఇక్కడ నుంచి. హలో, గుడ్ మార్నింగ్. ఇదే నా ఫస్ట్ మోటో వ్లాగ్ విత్ DJI యాక్షన్ కెమెరాతో. కెమెరా అండ్ మైక్ వైర్లెస్లో కనెక్ట్ అయింది. సో నేను -6 గెయిన్ పెట్టాను అండ్ నెక్స్ట్ నాయిస్ వచ్చేసి లోలో ఉంది. సో ఈ మోటో వ్లాగ్కి అయితే ఎలాంటి స్క్రిప్ట్ లేదు, జస్ట్ నాకు తోచింది నేను మాట్లాడతాను. ఐ విల్ గో విత్ ద ఫ్లో, విల్ సీ హౌ ద అవుట్పుట్ విల్ కమ్. యాక్చువల్గా టైం వచ్చేసి 8:15 AM, బట్ స్టిల్ రోడ్డు పైన మొత్తం ఫాగ్ ఉంది. మొత్తం HP పెట్రోల్ బంక్ ట్రై ఇదే పెట్రోల్ అయితే ఫిల్ చేయించుకుందాం. ఫుల్ మర్చిపోయా, యాక్చువల్గా నేను రైడ్ ఎక్కడో చెప్పలేదు కదా. సో రైడ్ వచ్చేసి బాసరా అనుకుంటున్నాను. బాసరా అని సడన్గా మార్నింగ్ డిసైడ్ అయిపోయి స్టార్ట్ అయిపోయా. సో నాకే నమ్మకంగా లేదు. సో 200 కిలోమీటర్స్ అరౌండ్. సో బాసరా వెళ్ళాలి. సో బాసరాకి 200 కిలోమీటర్స్. సో రోడ్ వచ్చేసి ఇది నారాయణ్ ఖేడ్ రోడ్ కొత్తగా అయింది. ఇది ఎక్కడి వరకు అంటే ఇది నాందేడ్ వరకు వెళ్ళే రోడ్. ఇది ఎక్సలెంట్ రోడ్ చెప్పాలంటే. నేను ఇంతకుముందు ఒకసారి ఇదే రూట్లో డెగ్లూరు వాళ్ళకి అయితే కార్లో వెళ్ళాను. సో రోడ్ చాలా టెంప్టింగ్గా ఉంటుంది, అందుకే ఈ రోడ్ సెలెక్ట్ చేసుకున్నా ఫస్ట్ రైడ్కి. ఇట్ విల్ బి ఎక్సలెంట్ రోడ్, ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్. ఈ రోడ్లో ఆసమ్గా ఉంటుంది. జస్ట్ విల్ సీ, కీప్ వాచింగ్, విల్ ఎంజాయ్. చూడండి, దిస్ ఈజ్ ద వైబ్ స్టార్టెడ్. ఇక్కడ నుంచి జోగిపేట్ 31, నారాయణ్ ఖేడ్ 84, నాందేడ్ 219, అకోలా 427. దిస్ ఈజ్ ఎక్సలెంట్ రోడ్. ఈ రోడ్లో రావడానికి మెయిన్ ఇది ఒక్కటే రీజన్. రోడ్ మాత్రం చాలా బాగుంటుంది. చూడండి, ఎక్సలెంట్ రోడ్. ఇప్పుడు 8:37 టైం, బట్ స్టిల్ రోడ్డు మీద ఫాగ్ అలాగే కనిపిస్తుంది. ఇప్పుడిప్పుడే కొంచెం సన్ వచ్చాడు. ఇప్పటిదాకా కొంచెం మబ్బులే ఉండే బాగా. నైస్ ఎక్స్పీరియన్స్. రోడ్డు మాత్రం అదిరిపోయింది. ఇటు పక్క మొత్తం IIT బిల్డింగ్స్ ఉంటాయి. IIT హైదరాబాద్. ఇప్పుడు బాసరా వెళ్ళే రూట్లో పిట్లెం వరకు ఈ హైవేలో ఉంటాం మనము. పిట్లెం తర్వాత నెక్స్ట్ బాన్సువాడ రూట్ వెళ్ళాలి. బాన్సువాడ నుంచి నెక్స్ట్ మళ్ళీ బాసరా. సో అది మన రూట్ ఈరోజు. టోటల్ కలిపేసుకుంటే టోటల్ చేస్తే మనకి 205, 210 అలా వస్తుంది. ఎక్కడి నుంచి పొటాన్ చెరువు నుంచి బాసరా వరకు. నేను పొటాన్ చెరువు నుంచి స్టార్ట్ అయ్యా. సో పటాన్ చెరువు నుంచి బాసరాకి అరౌండ్ 210 అట్లా వస్తుంది ఈ రూట్లో. మనం బాసరాకి ఇంకో రూట్లో కూడా వెళ్ళొచ్చు. అది మన ఇటు కామారెడ్డి, రామాయంపేట్, కామారెడ్డి, నిజామాబాద్, బాసరా. సో ఆ రూట్ కూడా ఉంది. బట్ నాకు ఇక్కడ పటాన్ చెరువుకి ఇది బెస్ట్ రూట్ అనిపించింది. అండ్ రూట్ కూడా నాకు ఇంతకుముందు తెలుసు కాబట్టి, రోడ్ ఎక్సలెంట్గా ఉంటుంది కాబట్టి నేను ఈ రూట్లో వచ్చా. బట్ పిట్లెం వరకు అయితే ఐఎమ్ గ్యారంటీ రోడ్ చాలా బాగుంటుంది. పిట్లెం నుంచి మరి బాన్సువాడ అండ్ బాన్సువాడ టు బాసరా
రోడ్ ఎలా ఉంటుందో నాకు ఐడియా లేదు, బట్ యా ఈరోజే నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్న ఆ రోడ్డు, చూద్దాం ఎలా ఉంటుందో. సో ఇందాక కొంచెం ట్యాంక్ ఫుల్ చేయించా, అండ్ నెక్స్ట్ టైర్స్లో కొంచెం గాలి తక్కువ అనిపించింది, టైర్స్ కూడా ఫిల్ చేయించా. నౌ వీఆర్ రెడీ ఫర్ ద నైస్ రైడ్. సో మెయిన్గా వన్ క్వశ్చన్, సో వై దిస్ రైడ్? ఓకే, అసలు ఈ రైడ్ ఎందుకు, ఈ రైడ్ వల్ల మనకి ఏమొస్తుంది? సో దట్ ఈజ్ వన్ క్వశ్చన్. యా, అందరూ చాలామంది అడుగుతుంటారు, రైడ్ చేస్తే ఏమొస్తుంది, సేఫ్టీ కాదు కదా, సో రైడ్లో ఎందుకు సింగిల్గా వెళ్ళడం, కార్లో వెళ్ళొచ్చు కదా అంటారు. బట్ వన్ థింగ్ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. సో ఎవ్రీడే లైఫ్ ఎలా ఉంది మనదంటే, మొత్తం స్ట్రెస్, ఆఫీస్ వర్క్, కెరీర్ స్ట్రెస్, అసలు ఏ రూట్లో వెళ్తున్నాం మనము, కరెక్టా కాదా, ఎన్నో క్వశ్చన్స్. ఇప్పుడు నాకు ఆల్మోస్ట్ 40+ కదా. సో ఈ 40+ తర్వాత పరిస్థితి ఏంటి, అసలు ఈ జాబులు ఉంటాయా లేదా, అసలు ఏఐ వల్ల ఏమైంది మొత్తం, అసలు డెవలప్మెంట్ అనేది చాలా ఫాస్ట్ అయిపోయింది. అసలు ఏఐ ఏజెంట్స్ చేయడం వల్ల అసలు జాబ్స్ ఉంటాయా లేదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. వావ్, వాట్ ఏ నైస్ వ్యూ యార్ భాయ్, దేఖో ఏ నజారా, ఆసమ్ వ్యూ. పక్కన చిన్న లేక్ ఉంది, సో ఆ లేక్ వల్ల మనకి ఫాగ్ అనేది కొంచెం ఎక్కువ కనిపిస్తుంది రోడ్లో. వావ్, వెరీ నైస్, నైస్ వ్యూ. సో యా, మధ్యలో ఆపేసా. యా, డైలీ, యా, రోజు ఉండే ఈ స్ట్రెస్, ఈ కెరీర్ రూట్ కరెక్టా కాదా అని ఎంతమంది స్ట్రగుల్ అవుతున్నారు, రైట్? ఈవెన్ జాబ్ చేసే వాళ్ళు, స్టడీ ఇప్పుడే కంప్లీట్ అయిన వాళ్ళు, అందరికీ ఒకటే క్వశ్చన్, ఆర్ వి ఇన్ రైట్ పాత్? నేను వెళ్ళే దారి కరెక్టేనా కాదా? ఓకే, అవన్నీ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇలా మనం వెళ్ళే దారిలో దొరుకుతాయి. ఎందుకంటే సో దిస్ ఈజ్ ద టైమ్ ఈ స్పెంట్ ద కంప్లీట్ టైమ్ ఫర్ అవర్ సెల్ఫ్, రైట్? ఈ టైంలోనే మనం మన కోసం స్పెండ్ చేస్తున్నాం ఈ టైంని. ఈ టైంలోనే మనకు ఎన్నో క్వశ్చన్స్కి ఆన్సర్స్ దొరుకుతూ ఉంటాయి. ఓకే, నేను చెప్పేది ఏంటంటే అందరూ డ్రైవ్కి వెళ్ళమని కాదు, బట్ ఐ ఫీల్ నాకు ఇలాంటి డ్రైవ్లో ఎన్నో క్వశ్చన్స్కి ఆన్సర్స్ దొరుకుతాయి. ఎందుకంటే నేను నా కోసం కొంచెం టైంని స్పెండ్ చేసుకోగలుగుతున్నాను ఇలాంటి రైడ్లో, రైట్? నాకు కొంచెం స్పేస్ దొరుకుతుంది థింక్ చేసుకోవడానికి, నా పర్సనల్ థింగ్స్, నా కెరీర్, నా స్ట్రెస్ అన్నీ పక్కన పెట్టేసి హాయిగా బైక్ పైన ఇలా వెళ్తూ ఉంటే మనకి మనం కొంత టైంని స్పెండ్ చేసుకోగలుగుతాం. అండ్ ఇలాంటి రైడ్స్ మనకి ఎలా ఉంటాయంటే జస్ట్ ఒక రీఫ్రెష్ బటన్ లాగా పనిచేస్తాయి. మన డైలీ లైఫ్లో యాక్చువల్గా చెప్పాలంటే కొన్ని కోట్స్ ఉంటాయి తెలుగులో, నిశ్శబ్దంగా నీకంటూ కొంత సమయాన్ని గడపాలి అని, రైట్? సో మనకు ఉన్న ఈ పనులకి, ఉన్న స్ట్రెస్కి, ఈ డైలీ లైఫ్లో మనకి మనం ఒక 5 minutes కూడా సైలెంట్గా కూర్చొని గడపలేకపోతున్నాం. అలా పరుగు పొద్దున్న లేచిన నుంచి ఈవినింగ్ నైట్ పడుకునేదాకా ఎవ్రీడే మనకి పరుగు, రైట్? సో అలాంటి పరుగులో జస్ట్ ఒక వీకెండ్ మనకంటూ కొంత సమయాన్ని గడిపి ఇలా రైడ్లో వెళ్తే, సో ఇట్స్ ఆసమ్ ఎక్స్పీరియన్స్ మ్యాన్. ఈ ఫ్లాగ్లో ఈ లైట్గా వచ్చిన ఈ సూర్యకిరణాల మధ్యలో ఇలా రైడ్ చేస్తూ ఉంటే అస్సలు ఆసమ్ ఎక్స్పీరియన్స్ మ్యాన్. ఇప్పుడు మనం సంగారెడ్డి దాటాం. ఐ థింక్ ఇది సంగారెడ్డి బయట అవుట్స్కట్స్లో ఉండే ఫ్యాక్టరీ ఇది. సో మనం హైవే పై నుంచి వచ్చాం కాబట్టి సంగారెడ్డి టచ్ అవ్వలేదు. సో రికార్డింగ్ అవుతుందో లేదో నాకే తెలీదు భయ్యా.
ఎలా వస్తుందో కూడా తెలియదు. ఏదో పెట్టా, డిఫాల్ట్ మోడ్లో పెట్టా, చూద్దాం. మేబీ కవర్ అవుతుంది అనుకుంటున్నా. మనం బయలుదేరి ఆల్మోస్ట్ 1.5 అవర్ వస్తుంది. బట్ స్టిల్ నేను ఇంకా ఎక్కువ దూరం అయితే వెళ్ళలేదు. సో ఫస్ట్ టైం కాబట్టి ఆ కెమెరా సెట్టింగ్ అసలు వ్యూ వస్తుందా లేదా అని ఒక 2-3 టైమ్స్ చెక్ చేసుకున్నా, పెట్రోల్ ఫిల్ చేయించుకున్నా. సో ఇక్కడే టైం గడిచిపోయింది. అండ్ వాయిస్ కూడా ఎలా వస్తుందో తెలీదు. వ్యూ అయితే అదిరిపోయింది భయ్యా, ఆసం భయ్యా. ఈ టర్నింగ్స్, ఈ ఫాగ్, ఈ చెట్లు, అసలు అసలు ఏమన్నా ఉందా అసలు. ఎక్సలెంట్. ఏఐ ఒకటి వచ్చింది. ఆ ఏఐ వల్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండి. సో ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మనకి ఈ జాబ్స్ సేఫా కాదా అనే పెద్ద డైలమాలో ఉన్నాం అందరం. ప్రతిదీ ఆ కర్సర్ మొత్తం కోడ్ ఇచ్చి పడేస్తుంది. నువ్వు ఏం అడిగినా సరే టపా 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 ఇచ్చేస్తుంది అది. ఇంకా అది చేసుకుంటే వెళ్తే ఇంకా మన డిపెండెన్సీ ఏముంది అక్కడ. గైస్, ఇది వచ్చేసి జేఎన్టీయు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సుల్తాన్పూర్. దిస్ ఈజ్ మనకి ఇది కుకట్పల్లి జేఎన్టీయు ఎలాగో ఇది కూడా అలాగే సుల్తాన్పూర్ జేఎన్టీయు. బాగుంటుంది కాలేజ్. బీటెక్ లైఫ్లో ఉండే ఆ మెమోరీస్, ఆ డిసిషన్ మేకింగ్, అసలు ఆ ఎక్స్పీరియన్స్ ఈజ్ డిఫరెంట్. బీటెక్లో ఉండే ఆ ఎక్స్పీరియన్స్ అమోఘం. ఆ స్టేజ్లో వాళ్ళకి ఏం తెలుస్తుంది చెప్పండి. అంటే ఆ స్టేజ్లో, అంటే ఎస్పెషల్ అంటే ఆ స్టేజ్లో నేను కూడా అంతే. ఆ టైంలో మనకి ఏం తెలియదండి చెప్పాలంటే. ఎక్స్పీరియన్స్ అవుతున్నా కొద్దీ మన లైఫ్ ఎటు వెళ్తుందో అనేది ముందు తెలియదు మనకి. మనం పక్కాగా ప్లాన్ చేసుకొని ఇలాగే వెళ్ళాలి అని అనుకుంటే అది కుదరని పని. సో ఈ రోడ్ ఎలాగో వెళ్తూ ఉంటే మనకి ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది చూడండి. ఎటు వెళ్తున్నామో అని ఒక క్లారిటీ వస్తుంది. సో ఆ క్లారిటీ మనకి బీటెక్ అవ్వంగానే అయితే రాదు పక్కా. ఆ బీటెక్ అయిన తర్వాత ఏదో జాబ్స్ ట్రయల్స్ చేయడము, ఏదో నేర్చుకోవడము, అలా 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 మనం ఎటు వెళ్తున్నాం అనేది మనకు ఒక క్లారిటీ వస్తుంది. ప్రతి ఒక్కరి లైఫ్ అంతే. యాక్చువల్గా నాకు చిన్నప్పటి నుంచి ఉండేదండి బైక్ రైడింగ్ అనేది ఇంట్రెస్ట్. చిన్నప్పుడు మా దగ్గర సైకిల్ ఉండేది మా డాడీది. సో సైకిల్ పైన మా డాడీ చాలా 10 కిలోమీటర్స్ అలా స్కూల్కి వెళ్ళి వచ్చేవారు డైలీ. సో అట్లా సండే టైం దొరికితే ఇంకా నేను ఆ సైకిల్ని నేను ఒక గుర్రంలా ఫీల్ అయిపోయాను సైకిల్ని. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకా బైక్ తీసుకోవాల్సి వచ్చింది. అది నా సిబిజెడ్ ఫస్ట్ బండి. దాని తర్వాత నేను మొన్న రీసెంట్గా 2023లో సిబిజెడ్ ఆల్మోస్ట్ ఒక 10-12 ఇయర్స్ యూజ్ చేసిన సిబిజెడ్ ఎక్స్ట్రీమ్. దాని తర్వాత ఈ బైక్ బుల్లెట్, ఇది కూడా చాలా ఇష్టంతో తీసుకున్నాను నేనైతే బండి. ఆ టైంలో అంటే 2023లో బుల్లెట్ అప్పుడే రిలీజ్ అయింది, కొత్త మోడల్ BS6. చాలా నెగిటివ్ టాక్స్ ఉన్నాయి ఆ టైంలో. అంటే సౌండ్ మారిపోయింది, తర్వాత ఇంజన్ మారిపోయింది. సో బుల్లెట్లా లేదు అసలు, మొత్తం చాలా నెగిటివ్ టాక్ ఉంది. బట్ ఈవెన్ దో నాకు ఆ బుల్లెట్ అనే చిన్న నేమ్ ఉంది చూడండి, బుల్లెట్, జస్ట్ ఆ బుల్లెట్ అనే ఆ వైబ్, ఆ బుల్లెట్ అనే వర్డ్లో ఉండే ఆ వైబ్ వల్ల నేను ఈ బుల్లెట్ తీసుకోవాల్సి వచ్చింది. ఐ లైక్ దిస్ బుల్లెట్ స్టాండర్డ్ 350. టైం 9 అయిపోయింది. సో ఎక్కడన్నా ముందు కొంచెం బెటర్గా ఉంటే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుంటే అయిపోద్ది. లెట్ మీ ట్రై దిస్. బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది భయ్యా.
దోశ తిన్నాను. నౌ వీఆర్ రెడీ ఫర్ ద రైడ్, ఆసమ్ రైడ్. ఓకే, పిట్లం 60 ఉందనుకుంటా ఇక్కడ నుంచి. పిట్లం తర్వాత నెక్స్ట్ టర్న్ అవ్వాల్సి వస్తుంది ఈ హైవేలో నుంచి. సో విల్ ఎంజాయ్ స్లో అండ్ కామ్ రైడ్, స్లో అండ్ స్టడీ, నో స్పీడ్, నో హ్యాజిల్స్, నో షౌటింగ్స్. It will be a calm riding. సరదాగా అది ఇది చెప్తూ ఉంటాను, ఎంజాయ్ చేయండి. సో సరదాగా ఒక చిన్న పదజాలాన్ని వాడతాను ఇక్కడ. సో మనం దారిలో వెళ్తున్నాం కదా, సో ఈ దారిని మన జీవితాన్ని కంపేర్ చేస్తూ ఒక చిన్న 2 లైన్స్ చెప్పడానికి ట్రై చేస్తా. మనం దారిలో వెళ్తూ ఉంటే మనం ఏ దారిలో వెళ్తున్నామో, ఎన్ని మలుపులు వస్తున్నాయి అనేది మనం దారిలో వెళ్ళేదాకా తెలియదు, రైట్? సో అలాగే జీవితంలో ప్రయత్నించకుండా కూర్చుంటే ఏది ఇవ్వదు. ఓకే, అట్లీస్ట్ ప్రయత్నించి నువ్వు అనుకున్న దారిలో నువ్వు వెళ్తూ ఉంటే నీ జీవితం ఏ మలుపు తిరుగుతుందో నీకే తెలుస్తుంది. సో అది అంటే దీన్ని పోయిటిక్ వేలో చెప్పాలంటే, నువ్వు అడిగేసే వరకు నీకు తెలియదు నీ దారిలో ఎన్ని మలుపులు ఉన్నాయో. నువ్వు ప్రయత్నించే వరకు తెలియదు నీ జీవితంలో ఎన్ని విజయాలు నీ కోసం ఎదురు చూస్తున్నాయో. ఇలా పాజిటివ్గా చెప్పా. ఇది ఇందాక చెప్పిన ఎక్స్ప్లెనేషన్ కొంచెం నెగిటివ్గా ఉంది, బట్ దిస్ ఈజ్ పాజిటివ్ వైబ్, పాజిటివ్ వైబ్. రోడ్డు చూడండి బ్రో, అసలు ఏమన్నా రోడ్డు. ల్యాప్టాప్ రోడ్స్, నేషనల్ హైవే 161, ఎక్సలెంట్ రోడ్. సో ఈ రోడ్డు ఇలా ఉందని నేను ఈ రూట్లో వచ్చాయి ఈరోజు. టైమ్ ఈజ్ 9:48. సో నెక్స్ట్ ఐ హోప్ 1 అవుతుందా 12 అవుతుందో చేరడానికి, రీచ్ అవ్వడానికి. మేబీ మ్యాప్ పెట్టాలి ఒకసారి. మెదక్ 33. एक चाय पीने का मन हो रहा है यार. जर्नी में हमारा साथ ही एक चाय, 1 cup of tea, that's it. That will give lot of energy. ఇదైతే నా స్లో అండ్ స్టడీ కామ్ రైడ్. వెరీ వెరీ సైలెన్స్, no shoutings, no exaggerations. It's a calm ride. మరెన్నో జీవితానుభవాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇక ముందు ఇలాంటి రైడ్స్లో. ఇట్స్ 10 o'clock బ్రో. డిఫరెంట్ కలర్స్ ఎంత బాగున్నాయి డివైడర్ పైన. ఆ పూలు బాగున్నాయి, పింక్, వైట్, ఎల్లో. ఆసమ్, నైస్ ఫ్లవర్స్, నైస్ మెయింటెనెన్స్, గుడ్ మెయింటెనెన్స్. పిట్లం నుంచి ఎలా వెళ్ళాలి అనేది నాకు పెద్ద ఐడియా లేదు. సో మ్యాప్ పెట్టుకోవడం బెటర్ అనుకుంటున్నా. సో సైడ్కి ఎక్కడ నాపేసి మ్యాప్ పెట్టేసుకుంటే. నేను టీ తాగుదాం అనుకున్నా, ఇంతవరకు టీనే తాగలేదు బాస్. సో ఇంకా 2.5 hours చూపిస్తుంది బ్రో. ఆల్మోస్ట్ 98 kilometers ఉంది ఇంకా. అంటే నా అరైవల్ టైం వచ్చేసి 12:52. పిట్లం 9 kilometers. పిట్లం నుంచి రైట్ టర్న్ తీసుకోవాలి బాన్స్వాడ రూట్లో. దిస్ ఈజ్ NH 161. సూపర్ రోడ్. అంటే ఇక్కడ దాకా హాఫ్ జర్నీ అయింది మనది. సో ఇక్కడ నుంచి ఇంకా హాఫ్ జర్నీ ఉంది. టోటల్ 200, ఎగ్జాక్ట్లీ 100 kilometers కంప్లీట్ అయింది. సో 100 kilometersకి నాకు 2.5 hours పట్టింది. అంటే మధ్యలో అక్కడ ఇక్కడ ఆగడం, కెమెరా సెట్ చేయడం, అది ఇది టైం పట్టింది.
ఇక్కడ బాన్సువాడ రైట్ తీసుకోవాలి. యాక్చువల్గా బాసరకి టూ వేస్ ఉన్నాయి. ఇక్కడ స్ట్రైట్గా వెళ్ళొచ్చు, స్ట్రైట్గా వెళ్ళి డెగ్లూరు నుంచి అలా కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చు బాన్సువాడ నుంచి. సో ఇదొక రోడ్. సో ఇక్కడ రైట్ తీసుకొని మనం ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే ఇక్కడ బాన్సువాడ వస్తుంది ఫస్ట్, దాని తర్వాత బాసర. లెట్స్ ట్రై ఇన్ దిస్ రూట్. సో స్ట్రైట్గా వెళ్తే ఏంటంటే ఆ రూట్లో హైవేలో స్ట్రైట్గా వెళ్తే 161 నేషనల్ హైవేలో స్ట్రైట్గా వెళ్తే ఏంటంటే రోడ్ బాగుంటుంది. నెక్స్ట్ డెగ్లూరు వరకు బాగుంటుంది హైవే. దాని తర్వాత మళ్ళీ 60 కిలోమీటర్స్ ఏమో వెళ్ళాలి. ఆ రోడ్ ఎలా ఉందో నాట్ ష్యూర్. బట్ అందుకే బాన్సువాడ వచ్చా. బాన్సువాడ కొంచెం సిటీనే కాబట్టి బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేశా రోడ్. సో ఇక్కడైతే బాగానే ఉంది. స్టార్టింగ్లో హైవే దిగంగానే ఇది రైట్కి తీసుకున్న రోడ్ ఇది. ప్రస్తుతానికైతే రోడ్ బాగానే ఉంది, బట్ మధ్యలో డివైడర్ అయితే లేదు. బట్ జాగ్రత్తగా వెళ్ళాలి సైడ్ నుంచి. ఇక్కడ నుంచి 87 కిలోమీటర్స్. ఇప్పటిదాకా వచ్చిన 100 కిలోమీటర్స్ అయితే ఎక్సలెంట్ వే. బట్ ఇక్కడ నుంచి ఈ 85 కిలోమీటర్స్ ఎలా ఉంటుందో చూడాలి. ఎలా ఉన్నా వెళ్ళాలి. నో ప్రాబ్లం, విల్ రీచ్, విల్ గో. రోడ్ ఎలా ఉన్నా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్దాం. దట్స్ ఇట్. సో కంటిన్యూస్గా అయితే మాట్లాడట్లేదు, కొంచెం రోడ్డు పైన కాన్సన్ట్రేట్ చేయాలి. ఇక్కడ ఈ ఎడ్ల బండ్లు తిరుగుతాయి కదా ఈ రోడ్లో. మొత్తం రోడ్డు మొత్తం వీల్స్కి మొత్తం డౌన్ అయిపోయింది. వావ్, తామర పువ్వులు, లోటస్, నైస్. ఎక్సలెంట్ యార్. ఈ పంట పొలాలు, ఈ గ్రీనరీ మధ్యలో నుంచి ఈ బ్లాక్ టాప్ రోడ్ చూస్తుంటే అసలు ఆసమ్ ఎక్స్పీరియన్స్. బాగుంది. తాటి చెట్లు, రోడ్ సైడ్ ట్రీస్. ఈ మొత్తం ఈ మధ్య సిటీలో అయితే రోడ్లు ఎక్స్టెన్షన్ వల్ల ఉన్న చెట్లు, చేమలు అన్నీ పోయినాయి. ఇట్లాంటి డిస్ట్రిక్ట్ రోడ్స్లోకి వస్తే మాత్రమే ఇలాంటి చెట్లు, పచ్చదనం ఇదంతా కనిపిస్తుంది. వావ్, అక్కడ చూడండి ఆ తాటి చెట్లు, అసలు ఆ గ్రీనరీ సూపర్, ఎక్సలెంట్. లెఫ్ట్ సైడ్ ఇక్కడ గూగుల్ మ్యాప్లో మనకి లెఫ్ట్ సైడ్ మంజీరా రివర్ కనిపిస్తుంది. మంజీరా రివర్కి ప్యారలల్గా వెళ్తున్నాం మనం. సో నెక్స్ట్ టర్నింగ్, లెఫ్ట్ టర్నింగ్లో మంజీరా రివర్ పై నుంచే వెళ్తాం అనుకుంటా, యాజ్ పర్ గూగుల్ మ్యాప్. విల్ సీ. ఈ గ్రీనరీ, అసలు ఈ పచ్చటి పంట పొలాలు చూస్తే మాత్రం అవసరం ఉంది. అసలు వరి పండిస్తున్నట్టున్నారు మొత్తం. ఇక్కడ ఎక్కువ వరినే పండిస్తారేమో బాన్సువాడ ఏరియా. ఎస్, ఇదే బ్రిడ్జ్. సి, దిస్ ఇస్ ద రివర్, మంజీరా రివర్. ఈ వాయిస్తో ఈ కెమెరాని ఆన్ ఆఫ్ చేసే ఆప్షన్ ఉంటే బాగుండు.
గాయస్ ఈ వీడియో చూసే వాళ్ళకి ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ కామెంట్ ఆన్ దిస్ వీడియో. హౌ టు టర్న్ ఆన్ టర్న్ ఆఫ్ త్రూ వాయిస్ కమాండ్స్. See, this is Banswara, guys. This is the Banswara city, I think. Not I think. Yeah, it is Banswara. సో బాన్స్వాడ పైనుంచి వెళ్తున్నాం ఇప్పుడు. ఇక్కడ లెఫ్ట్ టర్న్. ఇక్కడ నుంచి రోడ్ అయితే సూపర్. ఎంతవరకు బాగుందో తెలియదు, కానీ ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే ఈ పచ్చగా పంట పొలాలు ఉన్నాయి చూడండి. అసలు మొత్తం వరి, కంప్లీట్ వరి పండిస్తున్నారు ఇక్కడ. ఓ రోడ్ కన్స్ట్రక్షన్స్, అండర్ కన్స్ట్రక్షన్ రోడ్. అక్కడ ఎల్లో బోర్డు ఉంది ఇందాక, రోడ్డు పనులు జరుగుతున్నవి, నెమ్మదిగా వెళ్ళుము. ఈ రోడ్డు కన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి. మొత్తం అక్కడక్కడ కొన్ని ప్యాచెస్, రోడ్డు క్లియర్గా లేదు. ఈ రోడ్డు అంతా కంప్లీట్ అయితే అసలు ఆగకుండా కొట్టేసేయచ్చు. Still 55 kilometers, 12:33 arrival time. This route is from Banswara to Basra. Turnings బాగున్నాయి, బట్ టర్నింగ్స్లో బ్లైండ్ ప్లేసెస్లో మాత్రం డేర్ చేయొద్దు. ఇట్స్ రిస్కీ. బ్లైండ్ స్పాట్స్ విజిబుల్గా ఉంటేనే వెళ్ళాలి, అదర్వైజ్ నో. Jairabad to Basra. Okay. Nice. District buses. Very good service. Wow, what a nice view. Excellent. కొండలు, పంట పొలాలు. Wow, it's an awesome view. ఇది భయ్యా ప్రకృతి అంటే. awesome. హైదరాబాద్లో ఆ బిల్డింగ్స్ మధ్యలో ఉండే వాళ్ళకి ఈ పంట పొలాలు, ఈ కొండలు ఇవన్నీ చూస్తే ప్రాణం లేచి వచ్చినట్టుగా ఉంది. Till now 150 kilometers we have completed. Still we have to ride 46 kilometers. రోడ్లు మాత్రం అక్కడక్కడ ప్యాచ్లు బాగానే ఉన్నాయి. కొంచెం రోడ్ బాగుంది, ఇంకొంచెం అండర్ కన్స్ట్రక్షన్. ఫైనల్గా మనం బాసర అయితే చేరుకున్నాము. సో ఈ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి గోదావరి నది పైన ఉన్న బ్రిడ్జ్. ఫస్ట్ ఈ రైట్ సైడ్ ఉన్న బ్రిడ్జ్ మాత్రమే ఉండేది, బట్ ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కొత్త కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో ఇది కంప్లీట్ అయితే కనుక మనకి చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఈ కనిపించేదంతా కూడా రైట్ సైడ్, ఇది గోదావరి ఘాట్. ఇది ఫస్ట్ అందరూ ఇక్కడ గోదావరి ఘాట్కి వచ్చేసి ఇక్కడ స్నానాలు చేసేసి నెక్స్ట్ సరస్వతి మాత టెంపుల్కి వెళ్తారు. వెరీ నైస్, చాలా మంచి వ్యూ ఉంది ఇక్కడ.
గోదావరి ఇది ఒక జీవనది. ఈ సరస్వతీ క్షేత్రం గుండా ప్రవహిస్తూ ఎన్నో జీవరాశులకి దాహాన్ని, దాంతోపాటు అక్షర జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఇది మనం చేసుకున్న అదృష్టం. జస్ట్ ఆ ఘాట్ నుంచి డైరెక్ట్ టెంపుల్కి విజిట్ చేద్దామని వచ్చాను. బట్ ఇక్కడ వచ్చేసరికి నాకు 1:10 అయింది. సో ఈ 1:10కి కనుక్కుంటే ఇక్కడ టెంపుల్ క్లోజ్ అవుతుందట 1కి. సో మళ్ళీ 2కి ఓపెన్ చేస్తారని తెలిసింది. సో ఇది చూస్తే ఇక్కడ అన్నదాన సత్రం ఇది. సో ఇక్కడ వచ్చేసి ఇంత పెద్ద లైన్ ఉంది. సో ఈ లైన్లో అయితే నేను ఆల్మోస్ట్ 40 మినిట్స్ నిలబడ్డాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇదైతే ప్రసాదం తీసుకునే కౌంటర్. ఇక్కడ టికెట్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ పక్కనే కౌంటర్ కూడా ఉంది ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేసేది. సో అక్కడికి వెళ్ళేసి ప్రసాదం తీసుకోవాలి. సో ఇదైతే టెంపుల్ వ్యూ ఇక్కడ నుంచి. సో ఇదంతా టెంపుల్ ప్రాంగణమే. సో అది ఫ్రెండ్స్, ఇక్కడ టెంపుల్ గురించి అయితే ఇంత ఇన్ఫర్మేషన్ క్యాప్చర్ చేశాను. సో నెక్స్ట్ ఇంకా రైడ్ స్టార్ట్ చేయాలి. సరస్వతీ దేవి దర్శనం అయితే అయింది. సో ఇప్పుడు నేను బయలుదేరా. ఆల్మోస్ట్ జస్ట్ ఇప్పుడే ఇప్పుడు డిఫరెంట్ రూట్లో ట్రై చేద్దామని చెప్పేసి ఇప్పుడు డెగ్లూరు వెళ్తున్నా నేను. అక్కడ డెగ్లూరు నుంచి డెగ్లూరు వరకు 70 కిలోమీటర్స్ ఏమో వస్తుంది. 72 ఇక్కడ నుంచి. సో డెగ్లూరు వెళ్ళామంటే అక్కడ నుంచి మనకి 161 నేషనల్ హైవే సూపర్ రోడ్ అది. సో ఇలా ట్రై చేద్దాం అనుకుంటున్నా. బాన్స్వాడ్ నుంచి కొంచెం బాగాలేదు కదా రోడ్డు, వచ్చేటప్పుడు చూసారు కదా. సో అందుకే ఇప్పుడు ఈ రూట్ ట్రై చేద్దామని ఇలా వచ్చా. ఎలా ఉంటుందో చూద్దాం ఈ రోడ్. దిస్ ఇస్ అనదర్ ఎక్స్పీరియన్స్ టుడే. విల్ సీ హౌ ఇట్ విల్ బి. చూస్తుంటే ఇది కొంచెం హైవే లాగానే ఉంది ఈ రోడ్డు. సో ఆ బాన్స్వాడ వెళ్ళి ఆ అండర్ కన్స్ట్రక్షన్ రోడ్స్ మధ్యలో వెళ్ళడం కొంచెం కష్టమే ఈ టైంలో. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ కొంచెం ఎర్లీగా రీచ్ అవ్వడానికి ట్రై చేయాలి ఈరోజు. ఎందుకంటే ఇక్కడే 3 అయిపోయింది. ఆల్మోస్ట్ ఎంత లేదన్నా 4.5 hours పడుతుంది మనం రీచ్ అవ్వడానికి. ఐ ఫర్గాట్ టు వియర్ గ్లౌజెస్ యార్. సెకండ్. మోటో వ్లాగింగ్ అంటే అంత సింపుల్ థింగ్ ఏం కాదబ్బా, చాలా థింగ్స్ ఉన్నాయి. చిన్న చిన్న ఈ మైన్యూట్ థింగ్స్. కెమెరా యాంగిల్ ప్రాపర్గా సెట్ అవ్వాలి. ఎవ్రీ టైం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, కెమెరా యాంగిల్ సెట్ అయిందా, మైక్ ఆన్ అయిందా లేదా, గ్లౌజెస్ పెట్టుకున్నామా లేదా, ఏది ఎక్కడ మర్చిపోయినామో తెలియదు, అదొక ప్రాబ్లం మళ్ళీ. ఓకే, ఎవ్రీ టైం ఎవ్రీ సెకండ్ చాలా జాగ్రత్తగా ఉండాలి. సో లెట్స్ స్టార్ట్ గైస్. బట్ ఎనీవే, ఎంత ఉన్నా ఏమున్నా జస్ట్ బైక్ మీద ఇలా వెళ్తుంటే మాత్రం ఆ ఫీలే వేరబ్బా. ఇట్స్ అన్ ఆసమ్ ఎక్స్పీరియన్స్ మ్యాన్. 3:30కే పశువులన్నీ ఇంటికి వెళ్ళిపోతున్నాయి ఏంటి? ఇట్స్ టూ ఎర్లీ. నేను చిన్న ఉన్నప్పుడు 5-6 అయ్యేదాకా వచ్చేవి ఇంటికి. 94, డెగ్లూర్ 65, 66. డెగ్లూర్ వరకు రోడ్డు ఇలాగే ఉంటే ఆస్తాం అసలు. సూపర్ రోడ్.
హోప్ సో ఇలాగే ఉంటుంది అనుకుందాం. ఒక 20 కిలోమీటర్స్ ఎక్కువైనా కానీ ఇలా రోడ్డు ఉంటే నో ఇష్యూ. गाड़ी मेरा साथी, गाड़ी मेरा साथी. టెంపుల్లో అయితే అస్సలు రష్ లేదు, చాలా ఓపెన్. అంటే అసలు నా ముందు కూడా మా అంటే ఒక 5 మంది ఉండొచ్చు అంతే. సో చాలా ఫ్రీగా ఉంది ఈరోజు టెంపుల్. ఈవెన్ సాటర్డే ఇది, బట్ అయినా సరే అస్సలు జనాలే లేరు, అసలు చాలా ఫ్రీగా ఉంది. దర్శనం హ్యాపీగా జరిగింది. సరస్వతి మాత అనుగ్రహం నాకు దొరికింది ఈరోజు. యాక్చువల్గా నేను ఎప్పుడు అటు వరగల్కి వెళ్తూ ఉంటాను. లాస్ట్ టైం మొన్న వరగల్కి వెళ్ళినప్పుడు క్లోజ్ అయిపోయింది వెళ్ళిన టైంకి. సో అందుకే సరే అని ఇక్కడికి వచ్చా. 56 కిలోమీటర్స్ ఉంది డెగ్లూర్. ఇక్కడ నుంచి డెగ్లూర్కి డైరెక్ట్ మ్యాప్ పెట్టుకున్నాను నేను. 1 hour 18 minutes చూపిస్తుంది ఇక్కడ నుంచి. అంటే రోడ్ బాగానే ఉన్నట్టు, అప్రాక్సిమేట్గా గ్రీన్లోనే చూపిస్తుంది. నో ఇష్యూ. ఐ థింక్ రోడ్తో ఇష్యూ ఏమి ఉండకపోవచ్చు. డెగ్లూర్ వెళ్ళామంటే అక్కడి నుంచి అసలు కళ్ళు మూసుకొని వెళ్ళిపోవచ్చు. దిస్ ఈజ్ మహారాష్ట్ర, నాట్ తెలంగాణ. 47 kilometers డెగ్లూర్. టైం 3:50 PM. రోడ్ మాత్రం అవసరం ఉంది. అసలు డిసిషన్ అయితే రాంగ్ కాదు, ఎక్సలెంట్. కొంచెం తొందరగా వెళ్ళిపోతాం, ఒక 1/2 hour ముందే వెళ్ళిపోతాం ఈ రోడ్లో. ఆ బాన్స్వాడ రోడ్లో వెళ్తే మాత్రం అబ్బో ఈజీగా 3 hours పట్టేది పిట్లం వరకు. వ్యూ అయితే అవసరం ఉంది. ఇక్కడ సింగిల్ రోడ్లా ఉంది, బట్ డబల్ రోడ్. హాయ్ బ్లాకీ. సూర్యుడు అస్తమించే సమయం వస్తుంది మిత్రమా. ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై. 169 డెగ్లూర్ 18. ఇక్కడ నుంచి సూపర్ రోడ్, ఇంకా నో డౌట్. ఇంకొకటే రోడ్డు, స్ట్రెయిన్ అవ్వకుండా హ్యాపీగా వెళ్ళిపోతాం. ఇంకా రోడ్డు బాగుంటాయి, మనం పెద్ద స్పీడ్ పోయేదేం లేదు, హ్యాపీగా 80లో వెళ్ళిపోతాం నిదానంగా. నిదానమే ప్రధానం. రోడ్డుపై జర్నీలకు మాత్రం నిదానమే ప్రధానం. ఇంకా అది ఎక్కడ వర్తించదో కానీ రోడ్డు మీద అయితే మాత్రం 100% వర్తిస్తుంది. నిదానమే ప్రధానం. ఫైనల్లీ వీఆర్ ఇన్ డెగ్లూర్ మ్యాన్. ఇటుకపట్టి, తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్. వి ఎంటర్డ్ ఇంటూ తెలంగాణ. సన్సెట్ తర్వాత ఇప్పుడే కెమెరా ఆన్ చేశా, ఎందుకంటే ఈ ఈవినింగ్ టైంలో ఈ పురుగులు మొత్తం ఈ లైట్ ఫోకస్కి వచ్చేసి మొత్తం పాడేసింది. హెల్మెట్, వైజర్, తర్వాత కెమెరా లెన్స్, తర్వాత నా జాకెట్ మొత్తం దరిద్రంగా తయారైంది. ఇప్పుడే ఇందాకే 10 minutes ముందు ఆపేసి ఒక టీ తాగి మొత్తం క్లీన్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేశా. సో మన రైడ్ ఎంత పెండింగ్ ఉందంటే, మేబీ పటన్ చెరువు 20 kilometers ఐ థింక్. సో మార్నింగ్ 8కి బయలుదేరినాము ఆల్మోస్ట్. సో ఇప్పుడు మళ్ళీ 8కి ఇంటికి వెళ్ళిపోతాం. 12 hours జర్నీ. సో దిస్ ఈజ్ ఫుల్ 400 kilometers అప్రాక్సిమేట్. తక్కువేం కాదు, ఎక్కువే అయింది. ఇంకా 440 kilometers అరౌండ్. సో ఇట్ ఈస్ ఫుల్ ఎంజాయ్డ్. చాలా బాగా ఎంజాయ్ చేశాను నేనైతే ఈ జర్నీని. సో ఇదేంటంటే స్టామినా, అంటే మనం ఎంతవరకు రైడ్ చేయగలుగుతాం అనేది ఒక స్టామినా తెలుసుకోవడానికి కూడా చేసా ఈ రైడ్. సో 1 dayలో 450 అంటే ఇంకా నెక్స్ట్ డైరెక్ట్ 1 way 500 ట్రై చేయాలి నెక్స్ట్.
వన్ వే 500 అంటే మనకి పటాన్ చెరువు నుంచి పూణే కానీ, షిరిడి కానీ, ఛత్రపతి సంభాజీ నగర్ కానీ, సో ఈ సైడ్ రోడ్స్ ఆ సైడ్ రోడ్ చాలా బాగుంది యాక్చువల్లీ. ఈరోజు మనం ఈ రోడ్ ట్రై చేసినాం కదా, సేమ్ ఇలాగే ఆ రోడ్ కూడా ఉంటుంది. ఎక్సలెంట్ రోడ్. 500 ఈజీగా చేయొచ్చు అనుకుంటున్నా సింగిల్ ట్రిప్. ఓన్లీ వన్ వే ట్రై చేయాలి, మళ్ళీ రిటర్న్ రాలేం, కష్టం. నైట్ టైం అక్కడికి వెళ్ళేసి ఇంకా అక్కడే స్టే చేసేసి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఆర్ ఒక 1 డే గ్యాప్ ఇచ్చి తర్వాత మళ్ళీ బయలుదేరాలి. దట్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్. సో ఈ కెమెరా ఈరోజు ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఈ కెమెరా చేశా కదా కంప్లీట్ త్రూ అవుట్ డే. సో ఈరోజు ఎక్స్పీరియన్సెస్ ఏంటంటే, బ్యాటరీ వచ్చేసి 4 hours కంటే ఎక్కువ రాదు వన్ సింగిల్ బ్యాటరీ. నేను కాంబో తీసుకున్నాను కాబట్టి నాకు స్పేర్గా ఇంకా 2 బ్యాటరీస్ ఉన్నాయి దగ్గర. సో ఈవెన్ దో నేను అవి వాడలేదు, బట్ నాకు ఛార్జర్ ఉంది ఇక్కడ బైక్కి. ఆ ఛార్జింగ్ పెట్టుకున్నా, షూట్ చేయనప్పుడు ఛార్జింగ్ పెట్టుకున్నాను. అండ్ ఇంకోటి థింగ్ ఏంటంటే, ఒక గుడ్ థింగ్ ఏంటంటే, ఛార్జింగ్ చాలా ఫాస్ట్గా అవుతుంది నాది. యాక్చువల్గా ఇది టైప్ సి ఫాస్ట్ ఛార్జర్ నేను అడిషనల్గా పెట్టించా బైక్కి. సో ఆ ఛార్జర్కి అసలు 10 minutesలో కెమెరా 50% ఛార్జింగ్ అయిపోయింది. దట్ ఈస్ గుడ్ థింగ్ యాక్చువల్గా. ఫ్రెండ్స్, మనం ఇప్పుడే పటాన్ చెరువు రీచ్ అయిపోయాము. మార్నింగ్ 8కి బయలుదేరాము. సో ఇప్పుడు మళ్ళీ 8 వస్తుంది. సో ఆల్మోస్ట్ 12 hours ఆఫ్ జర్నీ. ఇట్స్ ఏ లాంగ్ రైడ్ ఫర్ మీ. అండ్ ఆల్మోస్ట్ 400+ kilometers జర్నీ చేసాం ఈరోజు. ఇట్స్ ఏ గుడ్ ఎక్స్పీరియన్స్. ఇట్ వాజ్ వండర్ఫుల్. ఐఎమ్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ. సో ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ త్రూ అవుట్ ద జర్నీ. అండ్ ఐ హ్యావ్ షేర్డ్ మెనీ థింగ్స్ విత్ యూ గైస్. చాలా విషయాలు నేను మీతో షేర్ చేసుకోవడం జరిగింది. అండ్ ఇంతటితో ఈ వ్లాగ్ని క్లోజ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ ఫ్రెష్ థాట్స్తో, ఫ్రెష్ రిఫ్లెక్షన్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్, share and subscribe. Thank you very much.